వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 10 lakh చిట్స్, 10 lakhs 50 months అండ్ 40 month చిట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో మనకేంటంటే రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకేంటంటే కపిల్ గ్రూప్ మనకేంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ఐటీ, కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ హన్స్ ఇండియా అండ్ హెచ్ఎంటీ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకు లాస్ట్ 3 years నుంచి మనకేంటంటే కస్టమర్ల సౌకర్యార్థం ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లో మనకేంటంటే టోటల్గా యాక్షన్స్ కూడా అండ్ పేమెంట్స్ టోటల్ కూడా మనకేంటంటే ఆన్లైన్ సదుపాయం అందించడం జరిగింది. సో మనకేంటంటే ప్లే స్టోర్లో కపిల్ చిట్స్ అని మీరు యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే మీకు ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ ఎవరైతే మీ ఎంప్లాయీస్ మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఈఎంఐ మీరు కంపెనీకి అకౌంట్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడే మీకు ఏంటంటే స్పాట్లోనే మీకు ఏంటంటే గ్రూప్ అలర్ట్ చేసేసి మీకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి అంటే సెకండ్ ఈఎంఐ నుంచి టోటల్గా మనకి ఏంటంటే యాప్ అనేది వర్కింగ్ జరుగుతుందండి. సో ఎవ్రీ మంత్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే మనం ఈరోజు టాపిక్ ఏంటంటే 10 lakhs 50 months అండ్ 40 month చిట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో వివరాల్లోకి వెళ్తే 10 lakhs వచ్చేసి 50 months అనే చిట్టి మనకి ఇది టోటల్గా మనకి ఏంటంటే కమిషన్ బేస్డ్ చిట్స్ అండి. అంటే టోటల్గా మనకి ఏంటంటే 20,000ను మీరు 50 సార్లు కడితే మీకు ఏంటంటే 10 lakhs అవుతుందండి. ఓకేనా, 20,000ను మీరు 50 సార్లు పేమెంట్ చేస్తే మీకు 10 lakhs అవుతుంది. కాకపోతే ఇక్కడ కమిషన్ బేస్డ్ కాబట్టి టోటల్గా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ మాత్రమే మీరు 20,000 పేమెంట్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మినిమం అమౌంట్ 13,200 అనేది మీకు ఈఎంఐ పడుతుందండి. సో ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ చిట్ కాబట్టి మినిమం మీకు 1 year వరకు కూడా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్పిన్నింగ్ సిస్టమ్ ఏంటంటే మనకు ఇందులో 50 lakhsలో మినిమం బిడ్ వచ్చేసి మనకు 6 lakhs అవుతుందండి. ఈ మినిమం 6 lakhs ఎవరికైతే కావాలో ఈ 50 నెంబర్లో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. సో వాళ్ళు ప్రతి ఒక్క టికెట్ నెంబర్స్ మనకు డ్రాలో పెడితే స్పిన్నింగ్ అయ్యి ఎవరి దగ్గరికి వచ్చి ఆగితే వాళ్ళు మాత్రమే మనకి ఏంటంటే షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ మినిమం బిడ్ వచ్చేసి మీకు 6 లక్షలు వస్తుంది. ఈ 6 లక్షలు ఏంటంటే మీకు ఏంటంటే టోటల్గా మీరు తీసుకున్నా కూడా లాస్ట్ వరకు మీరు పేమెంట్ చేసేయాల్సిన అమౌంట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ 7,40,000 దాకా మీకు అప్రాక్స్ అనేది మీకు పడుతుందండి. సో 7,40,000 దాకా మీకు ఏంటంటే టోటల్గా చిట్ మొత్తంలో కూడా 7,40,000 మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్రాక్స్ ఇక్కడ ఏంటంటే 0.7% ఇంట్రెస్ట్ అనేది పడుతుందండి. స్టార్టింగ్లో తీసుకున్నా కూడా మీకు 0.7% ఇంట్రెస్ట్ పడుతుంది. అదేవిధంగా మీరు స్లోగా మీకు వెళ్తున్న కొద్దీ మీకు ఏంటంటే ఈ 13,200 నుంచి ఓపెన్ యాక్షన్ అయిన తర్వాత 13,300, 13,400 ఇట్లా పోతూ మీకు ఏంటంటే 20 దాకా లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు మిడిల్లో తీసుకున్నప్పుడు అంటే ఒక అప్రాక్సిమేట్ 6 నుంచి 650, 750 దగ్గర మీరు తీసుకున్నట్లయితే మీకు అక్కడ 0% ఇంట్రెస్ట్ అనేది మీకు అక్కడ వర్కౌట్ అవుతుందండి. సో లాస్ట్కు తీసుకున్న వాళ్ళకి మీకు ₹1 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో లాస్ట్కు ఏంటంటే మీకు 740 అయితే మీకు 940 అమౌంట్ అనేది బిడ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 lakhs దాకా మీకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే మీరు 50 లక్షలు చిట్టి వేసుకుంటే మీకు స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి 0.7%, మిడిల్లో తీసుకున్న వాళ్ళకి 0%, లాస్ట్కి తీసుకున్న వాళ్ళకి ₹1 అనేది వర్కౌట్ అవుతుందండి. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా బెటర్ అండి. సో ఏ సిచ్యువేషన్లో మీకు తీసుకున్నా కూడా ఇక్కడ చిట్ అనేది నష్టం అనేది ఉండదు. సో మీకు లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. మిడిల్లో తీసుకున్నట్లయితే మీకు 0% ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ షూటీస్ కూడా తక్కువగా అవుతుంది. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీ మనకి ఏంటంటే 20 కాబట్టి మీరు పేమెంట్ చేయాల్సింది. సో 30+ శాలరీ ఉండాలి. అండ్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా కూడా మనం ఏంటంటే షూటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నామండి. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్ కాబట్టి ఈ ఆప్షన్ మీరు ఈజీగా తీసుకోవచ్చు. అదేవిధంగా 40 months చిట్టి విషయానికి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి 25,000 ఈఎంఐ వస్తుందండి. 25,000ని మీరు 40 సార్లు కడితే మీకు ఏంటంటే 10 లక్షలు పడుతుంది. సో స్టార్టింగ్లో ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రం మీకు 25,000 ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మీకు 17,500 పడుతుందండి. ఇక్కడ ఏంటంటే ఇది కొద్దిగా షార్ట్ టర్మ్ అంటే 40 months కాబట్టి ఇక్కడ 7 months, 8 monthsకే మనకి చిట్ అనేది ఓపెన్ అవుతుంది. సో డ్రాలో ఉన్నంతసేపు మాత్రమే 17,500 పడి తర్వాత 17,600, 700 ఇట్లా ఇంక్రీజ్ అవుకుంటూ పోతుందండి. సో ఇది స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు 6,50,000 6,50,000 ఇస్తున్నాం. ఇక్కడైతే 6 లక్షలు, ఇక్కడ 6,50,000 ఇస్తున్నామండి. సో ఈ 6,50,000 అంటే మీకు లాస్ట్ వరకు మీకు ఏంటంటే ఇది 740 ఇక్కడ 8 lakhs దాకా మీకు ఏంటంటే పేమెంట్ టోటల్ లాస్ట్ వరకు మీకు ఏంటంటే పేమెంట్ టోటల్గా మీరు కట్టాల్సిన అమౌంట్ 8 లక్షలు అవుతాయి. ఇక్కడ మీకు 9,50,000 అనేది మీకు ఏమో అంటే 1,50,000 దాకా మీకు ప్రాఫిట్ ఉంటుందండి.
ఈ 40 మంత్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే 1,50,000 మీకు ప్రాఫిట్ ఉంటుంది. అప్రాక్స్ మీకు ఏంటంటే 8 lakhs దాకా మీకు పేమెంట్ పడుతుంది. కాబట్టి దీంతో మీరు కంపేర్ చేసుకుంటే 8 లక్షలు మీరు టోటల్గా కడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏంటంటే 0.7% పడుతుంది స్టార్టింగ్లో. మీరు మిడిల్లో తీసుకున్నట్లయితే 0% ఇంట్రెస్ట్, లాస్ట్ మీకు ₹1 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో షార్ట్ టర్మ్ కాబట్టి కొద్దిగా తొందరగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఏంటంటే డివిడెండ్ కూడా మనకి 1.5 అనేది మీకు రావడం జరుగుతుంది లాస్ట్ వరకు. సో ఇది టోటల్గా మనకి ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెస్ట్ ఆప్షన్ అండి. సో మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి ఈ క్యాల్కులేషన్ ఆ క్యాల్కులేషన్ కంపేర్ చేయండి. కంపల్సరీ మనకి ఏంటంటే చిట్ అనేది మీకు బెటర్గా ఉంటుంది. సో ఇది రిజిస్టర్ చిట్ ఫండ్. సో టోటల్గా ట్రస్ట్ చేసుకోవచ్చు. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి చేయండి. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ అవుతుంది. అదేవిధంగా మోర్ డీటెయిల్స్ కోసం మా యొక్క వెబ్సైట్ www.hyderabadchess.com వెబ్సైట్కి చూసినా కూడా మీకు ఏంటంటే దాంట్లో పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. సో మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వరకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.